బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలని ఈడీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వినతి పత్రం ఇచ్చారు. వారితో పాటు మంత్రులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు. సెబీలో అదాని గ్రూప్ భారీ కుంభకోణానికి పాల్పడిందని సీఎం పేర్కొన్నారు. అదానితో పాటు సెబీ చైర్పర్సన్ పై విచారణ చేపట్టాలని ఆయన ఈడీని కోరారు. అదాని కుంభకోణంపై విచారణ చేపట్టాలని ఈడీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వినతి పత్రం ఇచ్చారు. వారితో పాటు మంత్రులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నారు. సెబీలో అదాని గ్రూప్ భారీ కుంభకోణానికి పాల్పడిందని సీఎం పేర్కొన్నారు. అదానితో పాటు సెబీ చైర్పర్సన్ పై విచారణ చేపట్టాలని ఆయన ఈడీని కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, అదాని భారీగా కుంభకోణానికి పాల్పడిందని చెప్పి అటు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈడీ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, ఈ రోజు సెబీలో జరిగినటువంటి అవకతవకలు కానీ అదానికి సంబంధించిన దాంట్లో లింక్ గా ఉన్నటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్ మేరకు, ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లో ఈడీ ఆఫీస్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ స్థాయిలో కూడా గన్ పార్క్ ఢిల్లీ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. అక్కడ ధర్నా చేయడం జరిగింది. గంటన్నర పాటు జరిగినటువంటి ధర్నాలో బీజేపీ అదాని చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ఆర్థిక విధ్వంసానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న స్పష్టం చేయడం జరిగింది. సో ఆ తర్వాత అదాని కుంభకోణంపై, అదేవిధంగా సెబీ సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నటువంటి చైర్మన్ ను కూడా బర్తరఫ్ చేయాలి, ఆమెను రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా ధర్నా నిర్వహించినటువంటి కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈడీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రంలో ప్రధానంగా చూసినట్టయితే సెబీ సంబంధించిన అంశాలపైన, అదేవిధంగా అదాని ఆస్తులకు సంబంధించిన అంశాలపైన జేసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని కూడా డిమాండ్ మేరకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సిడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, నాయకులందరూ కూడా వెళ్లి ఈడీ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. తక్షణం అదాని సంబంధించిన కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలి, పూర్తి స్థాయిలో కూడా జాయింట్ పార్లమెంట్ కమిటీ కూడా వేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ పలు డిమాండ్లతో అధికారులకైతే వినతి పత్రం అందజేశారు. రత్న, రైట్ సాదిక్, అయితే బీజేపీతో కుమ్మక్కై అదాని అక్రమాలకు పాల్పడుతుంది, భారీగా స్కామ్ జరిగిందని చెప్తున్నారు అటు రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి అటు బీజేపీ తరపు నుంచి ఎవరైనా స్పందించడం జరిగింది, అటు కేంద్రం దగ్గర నుంచి ఎవరైనా అధికారులు కానీ? సాదిక్, రైట్, థ్యాంక్ యూ సాదిక్.